అప్లై చేసుకుని ఉన్నారు. అన్ని రకాలుగా వారికి అక్కడ అర్హత ఉంది. అయినా సరే రాత్రికి రాత్రి వెళ్ళి ఆ ఇల్లు కూలగొట్టి పేదల్ని పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాము. ఎక్కడైతే ఆ పేదల ఇండ్లు కూలగొట్టిండ్రు. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. నమస్తే, వెల్కమ్ టు KRTV. ప్రస్తుతం మనతోటి కల్వకుంట్ల కవిత గారు, జాగృతి అధినేత్రి ఉన్నారు. ఖమ్మం ఏదైతే భూ వివాదం పైన మేడం గారు ఒక పెద్ద ఎత్తున చేస్తున్న నిరాహార దీక్ష ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి మేడం గారితో చర్చిద్దాం. మేడం నమస్తే. నమస్తే. అసలు ప్రభుత్వం చెప్తున్నదే అక్కడ అక్రమంగా కట్టిరని చెప్పేసి మీరేమో అక్కడే ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటున్నారు. ఇది ఎట్లా సెట్ అవుతుంది మేడం? యాక్చువల్లీ ప్రభుత్వమే అక్రమంగా ఆ భూమిలోకి జొరపడ్డదండి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి. భూదాన్ భూమి మీద భూదాన్ ట్రస్ట్ కి అధికారం ఉంటుంది, ప్రభుత్వానికి ఉండదు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ట్రస్ట్ ను రద్దు చేసి CCLA ఇన్ఛార్జ్ గా పెట్టిండ్రు. దాంతో ఈ ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకొని ఆ భూదాన్ భూములు ఆక్రమించుకుంటుంది. ఇప్పటికి కూడా మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లో చూసినా ఎక్కడ చూసినా ఆ ల్యాండ్ మీద భూదాన్ ల్యాండ్ అనే ఉంటది. కానీ ఆ ల్యాండ్ లోకి గవర్నమెంట్ వెళ్ళి పేదల్ని బయటికి పంపించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే భూదాన్ ల్యాండ్ అంటేనే పేదల ల్యాండ్. సో పేదలు ఆల్రెడీ అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ GO 58 కింద అప్లై చేసుకుని ఉన్నారు. అన్ని రకాలుగా వారికి అక్కడ అర్హత ఉంది. అయినా సరే రాత్రికి రాత్రి వెళ్ళి ఆ ఇల్లు కూలగొట్టి పేదల్ని పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాము. ఎక్కడైతే ఆ పేదల ఇండ్లు కూలగొట్టిండ్రు అక్కడే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. అంటే కాకపోతే ఇక్కడ ప్రధాన వాదం ఏంటంటే వాళ్ళు లీగల్ గా పొందలేదు, ఒక మధ్యవర్తి అక్రమంగా ఫోర్జరీ చేసి అమ్మారు, ఇందులో అనర్హులు కూడా ఉన్నారు అనేది ప్రభుత్వం వాదన. వెరీ గుడ్ పాయింట్. అనర్హులు కూడా ఉన్నారు అంటే ఏంటిది? అర్హులు ఉన్నారు ఆల్రెడీ. అర్హులు ఇల్లు ఎట్లా కూలగొడతావు నువ్వు? అది ప్రశ్న ఇక్కడ. అనర్హుల్ని నువ్వేం చేసుకుంటావు చేసుకో, యు ఆర్ ద గవర్నమెంట్. మధ్యలో ఉన్న దళారులు ఏం చేసుకుంటావో చేసుకో, యు ఆర్ ద గవర్నమెంట్. తప్పు చేసిన వాళ్ళని కాపాడమని ఎవరు చెప్పారు ప్రపంచంలో? నేను కూడా చెప్పాను. ఎవరైతే తప్పు చేయలేదో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ భూమి ఎట్లా లాక్కుంటావు నువ్వు? అది క్వశ్చన్. ఇవాళ లాక్కున్నారు అక్కడ, అది రిటర్న్ ఇవ్వాలన్నది ప్రశ్న. అంటే వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా చూపిస్తుంది ప్రభుత్వం, రోడ్డు మీద పడేదని రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా చెప్పిండ్రు. కాదు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు అర్హులను ఎట్లా ఎలగొడతావు? ఫస్ట్ థింగ్ అంటే అక్కడే గవర్నమెంట్ తప్పు చేసింది. తప్పు చేసి అర్హుల భూమి గుంజుకున్నావు కాబట్టి అది వాపస్ చేయమంటున్నాం. ఇంట్లో వేరే ఏమంటలేం, కొత్తగా ఏదో మాకు ఫేవర్ చేయమంటలేం. నువ్వు ఎవరి భూమి అయితే గుంజుకున్నావో, ఎవరి ఇల్లు అయితే కూలగొట్టినావో ఆ భూమి అక్కడ పిటిషన్ అక్కడ వాపస్ ఇచ్చి రెగ్యులరైజ్ చేసి అక్కడ బిల్డింగ్ కట్టియాలి. ఎందుకు కాదు? ఇప్పుడు ఇది నా ఆఫీసు, నా పేరు మీద పట్టా ఉంది అనుకోండి, ఈ ఇల్లు కూలగొట్టి గుంజుకుంటావా నువ్వు? గవర్నమెంట్ కాబట్టి ఎందుకు గుంజుకుంటావు? ఎట్లా గుంజుకుంటావు? నేను అదే అడుగుతున్నా. పేదవాడు కాబట్టి, నోరు లేనివాడు కాబట్టి వంద గుంజుకుంటావు. అట్లా కుదరదు కదా. అక్కడ నువ్వు గుంజుకున్న భూమి వాపస్ ఇవ్వమంటుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అది భూదాన్ ట్రస్ట్ ల్యాండ్. అసలు గవర్నమెంట్ కు అర్హతనే లేదు. ఫేక్ ఉంది అనుకో, ఫేక్ వాళ్ళని తీసే నేను ఫేక్ వాళ్ళని నేను ఎందుకు ఉంచమంట? ఎవరు ఉంచమన్నారు కదా. సో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది 40,000 గజం ఉంటది ఇక్కడ ల్యాండ్, ఇక్కడ తీసేసుకొని ఇంకెక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటుంది. ఎందుకోసం ఇవ్వాలి? ఓకే సరే, అట్లా కూడా ఇస్తావు అనుకో. అసలు ఈ ల్యాండ్ ఏం చేస్తావు నువ్వు? ఈ ల్యాండ్ పెద్దవాళ్ళకి ఇచ్చే కుట్ర జరుగుతున్నది కాబట్టి ఆ కుట్ర కోసం ఇక్కడ ఉన్న పేదవాళ్ళని తీసేస్తున్నారు. సో టోటల్ డిజైన్ ఏంటంటే ఈ భూదాన్ ల్యాండ్ మీద ఖమ్మంలో ఉన్న 3 మంత్రులకు కన్నుబడ్డది కాబట్టి వాళ్ళు ఆ ల్యాండ్ తీసుకొని వేరే ఎవరికో పెద్దవాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు. ఈ పేదవాళ్ళని బయటకు దోషేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు. అంటే కేవలం ఒక 30 ఎకరాల కోసం ప్రభుత్వం తనని తాను ఇంత డ్యామేజ్ చేసుకుంటుంది అంటారా మేడం? వాళ్ళకి అప్పుడు అర్థం కాలే డ్యామేజ్ అవుతుందని. మాలాంటి వాళ్ళు అందరం ఎక్స్పోజ్ చేసరికి డ్యామేజ్ అయినరు. ఇప్పుడు డ్యామేజ్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారన్న బయటకు వచ్చి కనీసం ఇమీడియట్ గా పేద ప్రజలకు స్వాంతన చేకూరే విధంగా పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు.